नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। भैंसा शहर के काटन मार्केट यार्ड में आज CCI के ज़ेर एहतमाम कायम करदा कपास खरीदारी मरकज़ का इफ्तिताह निर्मल जिला कलेक्टर अभिलाषा एवेन्यू और मदोल रुकन असम्बली पी रामाराव पटेल के हाथों अंजाम दिया गया। इस मौके पर रुकन असम्बली मदोल पी रामाराव पटेल ने मीडिया से खिताब करते हुए कहा कि किसानों को इनकी मेहनत की मुनासिब कीमत दिलाने के मकसद से मरकजी हुकूमत ने CCI मराकिज़ कायम किए हैं। इन्होंने बताया कि इस साल कपास की कीमत 8,110 रुपये फी कुंटल मुकर्रर की गई है और ख़रीदारी का अमल कपास किसान ऐप के स्लॉट बुकिंग निज़ाम के ज़रिए किया जा रहा है। बाद अज़ा मीडिया से खिताब करते हुए निर्मल ज़िला कलेक्टर अभिलाषा एवेन्यू ने कहा कि किसानों को किसी भी किस्म की दुश्वारी से बचाने के लिए तमाम इंतजामात मुकम्मिल कर लिए गए हैं। इन्होंने इंतबा दिया कि किसानों के नाम पर अगर कोई ताजिर कपास फरोख्त करने की कोशिश करेंगे तो इनके पट्टा पासबुक मनसूख कर दिए जाएंगे। इस मौके पर भैंसा AMC वाइस चेयरमैन मोहम्मद फारूक अहमद सिद्दीकी, भैंसा मार्केट कमेटी डायरेक्टर ठोटा रामू, भैंसा टाउन सर्कल इंस्पेक्टर जी गोपीनाथ, भैंसा तहसीलदार परवीन कुमार व किसानों की कसीर तादाद मौजूद थी। ఫ్యాక్టరీలో కానీ కిసాన్ యాప్ ప్రకారంగా మీకు డేట్ ఇస్తారు। ఆ డేట్ ప్రకారం మీరు పత్తి తీసుకొచ్చి మన మార్కెట్లో మన జీనింగ్ ఫ్యాక్టరీలో అదేవిధంగా తేమ శాతం ఏదైతే రైతులు అందరు డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా తేమ శాతం ఏదైతే గవర్నమెంట్ 12% డిసైడ్ చేసి ఉంది అది లేకుండా కూడా 17-18 వరకు కూడా పత్తి కొనుగోలు చేయడానికి చెప్తున్నామని మన కలెక్టర్ మేడం కూడా చెప్పారు। నేను కూడా చెప్తున్నాను, కావాలంటే అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడి మన బాంబేలో CMD ఉంటారు వాళ్ళకి మాట్లాడి తేమ శాతం పెడతామని ఈ సభాముఖంగా మీకు అందరికీ మరి ఇంకొకసారి రైతు సోదరులకు పత్తి రైతు సోదరులకు ఇంకొకటి 7 గుంటలు 12 గుంటలు ఏదో అంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అదే ఉంటుంది, దానికన్నా తక్కువ కాదు। ఏమైనా రాసింది తక్కువ అనిపిస్తే దానికి 12 గుంటలు చేసి రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అంచనీస్ ప్రభుత్వానికి ఇస్తుంది। ఈ సంవత్సరం చాలా కష్టాల్లో ఉన్నారు, దిగుబడి రాలే, వర్షకాలం ఎక్కువ పడ్డది, దానికోసం రైతులకు ఆదుకుంటామని ఈ సభాముఖంగా ఈరోజు మదోల్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది। నాతో పాటు గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు, AMC చైర్మన్ గారు అందరూ ఇక్కడ పాల్గొన్నారు। ఈ రోజు నుంచి CCI వాళ్ళు కొనుగోలు కార్యక్రమం కాన్స్టిట్యూషన్లో స్టార్ట్ చేస్తారు। CCI వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది। ఈసారి మనకి ఫ్లడ్ వల్ల అంటే అన్టైమ్లీ రెయిన్స్ వల్ల చాలా వరకు కాటన్లో కూడా ప్రాబ్లం వచ్చింది। సో మాయిశ్చర్ కొద్దిగా చూడకుండా వాళ్ళది 12% అప్పర్ లిమిట్ ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా చూడకుండా లీనియంట్గా హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వాళ్ళు ఎక్కువ పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయాలి। అదే ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది। వాళ్ళు కూడా 100% రైతుతో కోఆపరేట్ చేస్తారు, మనందరికీ నమ్మకం ఉన్నాయి। దీంతో పాటు కొంతమంది రైతు ఇప్పుడు యాప్లో 8 కనపడుతుంది, 12 కనపడతలేదు, 7 కనపడుతుంది, అది ఒక మాట చెప్పారు। అది కూడా మనం ప్రత్యేకంగా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి అది కూడా పెంచడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తాము। అదే రైతుకి ఎలాంటి నష్టం రాకుండా చూడడానికి బాధ్యత మనకి ఉంది। స్టేట్ గవర్నమెంట్ కూడా దీనికోసం 100% కోఆపరేట్ చేస్తారు। అది కాటన్ వాళ్ళతో మనం కూడా మాట్లాడతాం। ఈ రోజు నుంచి మీ కాటన్ స్టార్ట్ అయింది కాన్స్టిట్యుయెన్సీలో, కొన్ని రోజుల తర్వాత మీ సోయాబీన్ పర్చేస్ కూడా స్టార్ట్ అవుతుంది। అందరూ రైతుకి ఒకే రిక్వెస్ట్, రూమర్స్ నమ్మకూడదు, ఖచ్చితంగా ఒక్కొక్క గింజలు కూడా మనం పర్చేస్ చేస్తాం। మాయిశ్చర్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, వీలున్న వరకు డ్రై చేసి తీసుకువస్తే ఇంకా ఫాస్ట్గా కొనుగోలు అవుతుంది, లేకపోతే మళ్ళీ మార్కెట్ ప్లేసెస్లో ఆరపెట్టి కొనుగోలు అవుతుంది। ధన్యవాదాలు।